తాడిపత్రి హీటు ఇప్పట్లో చల్లారేలా లేదు. మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దారెడ్డికి మున్సిపల్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇంటి వద్ద సర్వే చేస్తామని పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చారు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని పుట్లూరు వద్ద అడ్డుకున్నారు పోలీసులు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తాడిపత్రిలో ఉన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామంజనీలు అందిస్తారు. రామంజనీలు చెప్పండి. ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలోని పెద్దారెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆయన తాడిపత్రిలో అతను ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి స్థలం వద్ద ఆయన నివాసము నిర్మించుకున్నటువంటి ఆ ప్లేస్ లో మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించారు అని చెప్పేసి మున్సిపల్ అధికారులు ఆయనకి నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా అనేక సార్లు పెద్దారెడ్డి అక్రమంగా ఇల్లు నిర్మాణం చేశారు అని చెప్పేసి అనేక సార్లు అక్కడ ప్రస్తుతము మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం మున్సిపల్ సర్వే అధికారులు ఆయన ఇంటి నిర్మాణం అంతా కూడా ప్రస్తుతము సర్వే చేస్తున్నారు. గతంలో కూడా అనేక సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ పలుసార్లు సర్వే చేయాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది వీలు కాలేదు. అయితే తాజాగా ఈ రోజు కూడా మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చి ఇవాళ ఖచ్చితంగా సర్వే చేస్తాము అని చెప్పేసి రావాల్సిందిగా పెద్దారెడ్డికి నోటీస్ ఇచ్చారు. దీంతో పెద్దారెడ్డి ఆయన సొంత గ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్ అధికారులతో పాటు పోలీసులు పెద్ద ఎత్తున పెద్దారెడ్డి నివాసం వద్ద మోహరించారు. మున్సిపల్ అధికారులతో కూడా పెద్దారెడ్డి ప్రస్తుతం వాదోపవాదాలు చేస్తున్నారు. కేవలం నా ఇంటి నిర్మాణం చేపట్టిన స్థలాన్నే కాకోకుండా 1వ ప్లాట్ నుంచి మొత్తం 16వ ప్లాట్ వరకు కూడా అన్ని సర్వే చేసిన తర్వాతనే మీరు ఇక్కడ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన స్పష్టంగా మున్సిపల్ అధికారులకి చెప్పారు. రాజకీయ కక్షతోనో లేదో ఎవరో పురమాయిస్తేనో సర్వే చేసి అక్రమ కట్టడం అని చెప్తే నేను ఒప్పుకోనని, నేను మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారమే నేను ఇల్లు నిర్మాణం చేశానని, ఇది చాలా రోజుల నుంచి వివాదం నడుస్తుంది, అందుకే ఇది రాజకీయ కక్ష ఉద్దేశపూర్వకంగానే నా మీద ఈ రకంగా సర్వే చేయిస్తున్నారు. మళ్ళీ 1వ ప్లాట్ నుంచి 16వ ప్లాట్ వరకు సర్వే చేసిన తర్వాతనే రిపోర్ట్ ఇవ్వాలా, నేను మున్సిపల్ అధికారులకు కూడా పూర్తిగా సహకరిస్తున్నా, మరి ఈ విషయంలో మాత్రము కక్ష సాధింపు చర్యగా చేసుకుంటే మాత్రం మరి పరిణామాలు వేరే రకంగా ఉంటాయని చెప్పేసి పెద్దారెడ్డి మున్సిపల్ అధికారులకి హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం మున్సిపల్ అధికారులు పెద్దారెడ్డి నివాసం వద్ద సర్వే చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే వాళ్ళకి పై స్థాయి అధికారుల నుంచి కూడా ఆర్డర్స్ రావాల్సి ఉంది. కేవలం పెద్దారెడ్డి ఇల్లు నిర్మించినటువంటి స్థలాన్ని మాత్రమే సర్వే చేసేందుకు మున్సిపల్ అధికారులు మరి నోటీస్ ఇచ్చారు. అయితే పెద్దారెడ్డి మాత్రం 1వ ప్లాట్ నుంచి 16వ ప్లాట్ వరకు ఈ లేఅవుట్ లో ఉన్నటువంటి మొత్తం 16 ప్లాట్లని కూడా సర్వే చేయాలని చెప్పేసి పెద్దారెడ్డి ఒకవైపున డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఉంటే మొత్తం ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన నివాసంలో ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిణామాన్నింటినీ కూడా గమనిస్తున్నారు. మరి ఇద్దరు ప్రధానమైన నేతలు ఈ ఇళ్ల దగ్గర ఉండటంతో ప్రస్తుతం పోలీసులు ఈ ఇద్దరు నేతల ఇళ్ల వద్ద ప్రస్తుతము అయితే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఇద్దరు నేతల నుంచి కూడా ఎవరి వైపు నుంచి కవింపు చర్యలు చేపట్టకోకుండా పోలీసులు అయితే ప్రస్తుతము బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి సర్వే మరి కాసేపట్లో ప్రారంభిస్తారు, లేకపోతే పై స్థాయి పెద్దారెడ్డి చెప్పినట్లు 1వ ప్లాట్ నుంచి 16వ ప్లాట్ వరకు సర్వే చేసేందుకు మళ్ళీ తిరిగి అనుమతులు తీసుకొని వస్తారా అనేది మాత్రం సస్పెన్షన్ గా ఉంది. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.